హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది వరూధిని పరిణయ స్టోరీలోని 78వ భాగం. వరూధిని వెళ్తున్న పార్థు వైపే కోపంగా చూస్తూ రాఘవయ్య గారితో, మీరు పార్థు గారి గురించి పట్టించుకోకండి తాతయ్య అంటే, పట్టించుకోకపోతే పట్టించుకోనిలే వరూధిని, వాడికి అంత పొగరుంటే నాకెంత ఉండాలి, నేను వాడి తాతని అని మీసం మెలేసి చెప్పి, వాడు మాట్లాడే వరకు నేను కూడా మాట్లాడను, ఇదే నా శబదం అని గంభీరంగా చెప్పి సోఫాలో కూర్చుంటే, వరూధిని రామయ్య గారు ఒకరి మొహం ఒకరు చూసుకొని, తాతయ్య, మీకు తెలుసా మీ మనవడు అచ్చం మీలానే ఉంటారు, నాకు తెలియక అడుగుతాను, మీరు కూడా పెళ్లి చేసుకున్న వయసులో అమ్మమ్మని ఇష్టం లేదంటూ బాధ పెట్టారా అని అడిగింది ఆయన పక్కన కూర్చుంటూ. అంత లేదు, నా భార్య అంటే నాకు ప్రాణం, పెళ్లి చూపుల్లోనే ప్రేమించాను, అప్పట్లో పెళ్లి చూపులంటే ఎలా ఉండేవో తెలుసా వరూధిని, అమ్మాయి మొహం కూడా సరిగా కనిపించేది కాదు, పూర్తిగా తలదించి అబ్బాయిని చూడటానికి సిగ్గుపడుతూ పెద్దవాళ్ళు ఉన్నారన్న భయంతో ఎంత ఒద్దిగ్గా ఉండేవాళ్ళో. అలానే నేను పెళ్లి చూపుల్లో చూసింది మీ అమ్మమ్మ కళ్ళని మాత్రమే, ఆ కళ్ళకే పడిపోయాను అని అప్పటి జ్ఞాపకాలని నెమరు వేసుకుంటున్న రాఘవయ్య గారు చిరునవ్వుతో చెప్పి, పెళ్ళికి కూడా తను నన్ను చూసింది లేదు, మా పెళ్ళైన తర్వాత ఎప్పుడో నెల రోజుల తర్వాత నన్ను పూర్తిగా చూసింది తెలుసా అని అనగానే వరూధిని ఆశ్చర్యపోయి, అంటే అప్పటి వరకు మీరు సంసార జీవితం మొదలు పెట్టలేదా తాతయ్య అని అడిగింది క్యూరియస్గా. రాఘవయ్య గారు నవ్వు రామయ్య గారు నవ్వుతూ వాళ్ళెదురుగా మరో సోఫాలో కూర్చొని వింటూ ఉన్నారు. లేదు, చీకట్లో కాపురం అంటే తెలుసా, అలానే నన్ను చూడకుండా మీ అమ్మమ్మ నాతో కాపురం చేసింది, నాతో మాట్లాడటానికి భయపడేది, నేను చనువుగా చేయి పట్టుకున్నా సరే భయపడి అయ్యో అయ్యో చుట్టూ ఎంతమంది ఉన్నారో చూడండి అంటూ చాలా చిన్నగా చెప్తూ కొంగుని తల మీద వేసుకొని పరిగెత్తేది. అబ్బా, అప్పటి రోజులు వేరులే వరూధిని, ఇప్పుడు అలా ఉందా ఏంటి, పెళ్ళికి ముందే డేటింగ్లు, లివింగ్ రిలేషన్షిప్లు అన్నీ అయిపోయి పెళ్లి తర్వాత చిరాకులు పరాకులు ఉంటున్నాయి అని విసుగ్గా అన్నారు. కానీ మా మధ్య అలా లేదు కదా తాతయ్య, మీరన్నట్టే నిజంగా మా పెళ్ళి కూడా మీ పెళ్ళి జరిగినట్టే జరిగింది, కాకపోతే పార్థు గారు పెళ్లి రోజు నన్ను చూశారు, అంతే తేడా అని చిరునవ్వుతో చెప్పి, అయినా మీరు కూడా ఏంటి తాతయ్య ఇంత పంతం పట్టారు, పార్థు గారు మీ కోసం ఎంత బాధపడ్డారో తెలుసా, మీరు మీ పంతం వదిలేసి పార్థు గారితో మాట్లాడండి తాతయ్య ప్లీజ్ అని అడిగింది. నో, నేను మాట్లాడను. అవును, ఆదిత్యకేదో ఇచ్చావంట వార్నింగ్, ఏం వార్నింగ్ ఇచ్చావు వరూధిని అంటూ టాపిక్ డైవర్ట్ చేయటంతో వరూధిని కోపంగా, అసలు మీరేం చేస్తున్నారు తాతయ్య, ఆదిత్య అంత పెద్ద డెసిషన్ తీసుకుంటే పెద్దవాళ్ళుగా మీరు ఇది తప్పు అని చెప్పేది లేదా, పార్థు గారిని మార్చటానికి ఎన్ని ప్రయత్నాలు చేశారు మీరు, అటువంటిది ఆదిత్యని మార్చలేకపోయారా, పార్థు గారు బండరాయి, ఆదిత్య ఎంత సున్నితం, తనని మార్చటం ఎంత తేలిక, మరి ఎందుకు ప్రయత్నించలేదు, పాపం ఆనంది ఇన్ని నెలలు ఎంత బాధపడిందో ఏమో అని అంటే, వాడు ఏమైనా నా మాట విన్నాడా వరూధిని, వాడు పార్థు కంటే మొండివాడిలా తయారయ్యాడు, ఇది నా జీవితం, నా ఇష్టం, నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటాను అని ఎదురు మాట్లాడుతున్నాడు, నాకు ఆదిత్యని చూస్తుంటే పార్థునే చూస్తున్నట్టు అనిపించింది తెలుసా అని ఒక నిట్టూర్పు విడిచి, నువ్వు ఆనందితో అన్నావంట కదా ఆదిత్యకి తనకి పెళ్లి చేస్తావని, చేసేవరుదిని చాలా ఎక్కువ చేస్తున్నాడు, కుదిరితే నీ మొగుడితో 4 తగిలించు, వాడు మమ్మల్ని బెదిరిస్తున్నాడు కూడా అంటూ రికార్డింగ్ గురించి చెప్పి నన్ను కూడా నోరు మూయించేస్తున్నాడు, పాపం మా పిచ్చిది
వాడు ఏది చెప్తే అలా ఆడుతుంది. నీలా మారమంటే నా వల్ల కాదు తాతయ్య. ఆదిత్య గారిని ఎదిరించటం అంటే అమ్మో అంటూ గుండెల మీద చేయి వేసుకుంటుంది తెలుసా. ఇక ఆ పిల్లవాడిని మార్చుకునేది జరిగే పని కాదు వరోధిని. నువ్వే ప్రయత్నించాలి అని అన్నారు. నేను ట్రై చేస్తాను తాతయ్య, కానీ మేము రేపు అమెరికా వెళ్ళిపోతున్నాము. ఈరోజు నైట్ లోపు ఆదిత్యతో మాట్లాడి ఆదిత్య ప్రాబ్లం తెలుసుకుంటాను. మీరు కంగారు పడకండి అనగానే రాఘవయ్య గారు రామయ్య గారు ఆశ్చర్యపోయి, ఏంటి రేపు అమెరికా వెళ్తున్నారా? ఏం మాట్లాడుతున్నావు వరుదిని? ఇలా వచ్చి అలా వెళ్ళిపోవటానిక మీరు ఇక్కడికి వచ్చింది అని అడిగారు కోపంగా. ఏమో తాతయ్య, అదంతా మీరు తేల్చుకోండి. నేను మీతో కలిసి ఒక వారం రోజులైనా ఉందామంటే నాతో తాతయ్య మాట్లాడటం లేదు. ఇక నేను తాతయ్య దగ్గరే ఉంటూ తాతయ్యని బాధ పెట్టలేను. నా వల్ల కాదు. అనవసరంగా నా వల్ల తాతయ్య సఫర్ అవ్వటం నాకు ఇష్టం లేదు వరు. ఇప్పటికే తాతయ్య నా కోసం చాలా భరించారు, ఇక చాలు అని అన్నారు. అందుకే అమెరికా వెళ్ళాక తిరిగి తాతయ్య వైపు చూడకుండా ఆయన జీవితాంతం ప్రశాంతంగా ఉండేలా చూసుకుందాం వరు. ఇక మనం హైదరాబాద్ రావద్దు తెలుసా అని చెప్పారు తెలుసా అని అమాయకంగా మొహం పెట్టి చెప్పింది వరుదిని కావాలని. కనీసం అప్పుడైనా రాఘవయ్య గారు మాట్లాడతారని. నిజంగానే నువ్వు చెప్తుంది నిజమా వరుదిని? వాడు నా కోసం బాధపడుతున్నాడా? సరే బాధపడనివ్వు, కానీ నేనైతే వాడితో ముందుగా మాట్లాడను అని చెప్పారు రాఘవయ్య గారు. మీరు ఏదైనా చేసుకోండి, మీ మధ్య నేను నలగలేను. ఆదిత్యకి ఆనంద్కి ఫోన్ చేసి రమ్మని చెప్పండి తాతయ్య. నేను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వాళ్ళ విషయం తేల్చేయాలి. లేదంటే పార్థు గారు నాకు ఛాన్స్ ఇవ్వకుండా వెళ్ళిపోతారు. నేను ఒక్కసారి పార్థు గారి దగ్గరికి వెళ్ళి వస్తాను అని ఆల్రెడీ డ్రైవర్ లగేజ్ తీసుకువెళ్ళి పెట్టేయటంతో వరూధిని పార్థు దగ్గరికి వెళ్తే రాఘవయ్య గారు అప్పటి వరకు పెట్టుకున్న గంభీరాన్ని వదిలేసి డల్గా మారిపోయి దిగులుగా కూర్చున్నారు. పైకి వెళ్ళిన వరూధినికి పార్థు కొంచెం ఫ్రెష్ అయ్యి టీషర్ట్ అండ్ షార్ట్లోకి మారిపోయి ఉండటం గమనించి, పార్థు గారు పాపం తాతయ్య గారు చాలా మీరు మాట్లాడట్లేదని ఎంత బాధపడుతున్నారో తెలుసా? ఎందుకు వాడికి అంత పంతం వరోధిని? నేను చేసింది అంతా వాడి మంచి కోసమే కదా. నేను మాట్లాడకపోతేనే కదా వాడు ఇండియా వచ్చి నీ దగ్గరికి వచ్చి నీ ప్రేమ తెలుసుకున్నాడు. అది కనిపించటం లేదా వాడికి అని తెగ బాధపడుతున్నారు. మీరైనా కొంచెం తగ్గి తాతయ్య గారితో మాట్లాడచ్చు కదా పార్థు గారు. పాపం పెద్దవారు చిన్నవాళ్ళ ముందు తగ్గితే ఏం బాగుంటుంది చెప్పండి అని అమాయకంగా మొహం పెట్టి అంది వరూధిని. పార్థు వెటకారంగా ఒక లుక్ ఇచ్చి, చేసిన రాయబారాలు చాలు కానీ త్వరగా ఇక్కడ ఉన్న మన లగేజ్ మొత్తం సర్దేస్తే మనం త్వరగా ఇక్కడి నుంచి ఎంచక్కా అమెరికా వెళ్ళొచ్చు. అసలే ఎప్పుడెప్పుడు అమెరికా వెళ్దామా అన్నట్టు ఉంది నా పొజిషన్. నీకేం తెలుసు నా బాధ? అందరి బాధ పట్టించుకుంటావు కానీ నన్ను మాత్రం కొంచెం కూడా పట్టించుకోవు. వరు, ఇట్ ఈజ్ నాట్ ఫెయిర్ అని ముచ్చుగా మొహం పెట్టి చెప్పి, ఇక తాతయ్య అంటావా? చూస్తూ ఉండు, రేపటికి ఆయనే మాట్లాడుతారు నాతో. నేను ఆయనకి మనవడిని. ఆయనకి ఎంత పొగరు ఉందో నాకు అంతకి డబుల్ ఉంటుంది కదా. ఎంతైనా నేను పార్థుని కదా అని తల ఎగరేస్తూ చెప్పి రిలాక్స్గా బెడ్ మీద వాలితే వరూధిని విసుగ్గా మనసులో, ఇద్దరే తగ్గే రకాలే కాదు, చూద్దాం ఎవరు ముందు మాట్లాడుతారో అనుకుని సైలెంట్గా అక్కడ ఉన్న ఇద్దరి లగేజ్ సర్దటం మొదలుపెట్టింది. ఇక రాఘవయ్య గారు డల్గా మారిపోగానే రామయ్య గారు ఆయన పక్కన చేరి భుజం మీద చేయి వేసి, మనమడి దగ్గర పంతం ఏంట్రా, వదిలేయచ్చు కదా, పార్థు బాబు గురించి తెలిసిందే కదా అని అంటే,
నా గురించి కూడా నీకు తెలుసు కదరా. నేను ఎవరి ముందు అంత త్వరగా తగ్గే రకాన్ని కాదు. అది నా మనవడి ముందైనా సరే నువ్వు నాకు చెప్పటం మాని వాడికి చెప్పు అని బెట్టుగా చెప్పి, చూస్తాను, రేపు వాడు ఎలా అమెరికా వెళ్తాడో నేను చూస్తాను అని అన్నారు. చూడు, ఈసారి ఏ గ్యాస్ డ్రామా ఆడకు రఘు, అర్థమైందా? పార్థు బాబుకి నచ్చినట్టు ఉండనివ్వు. ఇప్పటికే పార్థు బాబు చాలా భరించారు, ఇక భరించాల్సిన అవసరం లేదు. పార్థు బాబు అమెరికా వెళ్ళాలి అంటున్నారంటే ఏదైనా అత్యవసరమైన పనేమైనా ఉండుండొచ్చు, మనకి తెలియదు కదా. అనవసరంగా పార్థు బాబుని ఆపి ఎందుకు ఇబ్బంది పెట్టడం? అసలు అక్కడి కంపెనీ ఎలా ఉందో కూడా తెలియదు అని అన్నారు రామయ్య గారు. ఆహా, నీ మనవడిని భలే వెనకసుకొస్తున్నావులే. ఇదంతా నాకు అనవసరం. వాడు నాతో మాట్లాడితేనే ఇండియా దాటుతాడు, లేదంటే ఇక్కడే ఉంటాడు, అంతే. ఇక నువ్వు మాట్లాడకు అంటూ ఫోన్ తీసి ఆదిత్యకి ఫోన్ చేసిన రాఘవయ్య గారు, ఇమీడియట్గా ఇంటికి రా ఆదిత్య, ఆనందిని తీసుకొని చాలా ఇంపార్టెంట్ గెస్ట్ వచ్చారు, నీతో మాట్లాడాలని అడుగుతున్నారు అని అనటంతో ఆదిత్య అయోమయంగా, నా కోసం గెస్ట్ వచ్చారా తాతయ్య? అయినా ఇక్కడ నాకు పెద్దగా ఫ్రెండ్స్ కూడా లేరే గెస్ట్ రావటానికి అని అంటే, అది ఇంటికి వచ్చాక నీకే అర్థమవుతుంది లేరా. ముందు ఇంటికి రా, చాలా పనులున్నాయి. నీతో సోది పెట్టేంత టైం లేదు. హా, మర్చిపోకు, నీతో పాటు ఆ పిచ్చిదాన్ని కూడా తీసుకురా. నువ్వంటే పిచ్చి పట్టింది కదా తనకి అని ఆనందిని ఉద్దేశించి చెప్పి ఫోన్ కట్ చేయగానే ఆదిత్య అయోమయంగా, మళ్ళీ ఏమైంది తాతయ్యకి ఇలా మాట్లాడుతున్నారు? అసలు ఎవరు వచ్చుంటారు? పైగా అంత పెద్ద గెస్ట్ ఎవరో, నాకు ఇంత హడావిడిగా నన్ను ఆనందిని రప్పించడానికి? ఏమోలే, ఇంటికి వెళ్తే తెలుస్తుంది కదా అని అనుకుంటూ తన ఎదురుగా వర్క్ చేసుకుంటున్న ఆనందికి ఏ విషయం చెప్పకుండా, నా కోసం గెస్ట్ వచ్చారు, వెళ్దాం పద అని హడావిడిగా తనని తీసుకుని ఇంటికి తీసుకువెళ్ళిపోయాడు. కారులో కూర్చున్న ఆనంది చాలా కంగారుగా, ఏమైంది ఆదిత్య గారు, ఇంత సడన్గా ఇంటికి తీసుకువెళ్తున్నారు? తాతయ్యలకి బాగానే ఉంది కదా అని అంటే, చెప్పటం మర్చిపోయాను ఆనంది, ఉదయం నువ్వేదో టిఫిన్ చేశావు కదా, అది తాతయ్యలకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం చాలా హెవీగా వచ్చిందంట, హార్ట్ పెయిన్గా ఉందని పనివాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. హాస్పిటల్కి వెళ్ళను అని పట్టుపట్టాడంట తాతయ్య. ఇదంతా నీ వల్లే అని అనగానే ఆనంది భయంతో గట్టిగా ఏడ్చేస్తూ, క్షమించండి ఆదిత్య గారు, ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఇంకెప్పుడు నేను వంట జోలికి వెళ్ళనండి. త్వరగా పదండి, ఇంటికి వెళ్దాం. తాతయ్య గారికి ఎలా ఉందో ఏమో, నాకు చాలా భయంగా ఉందండి అని భయపడిపోతుంటే ఆదిత్య తన భయాన్ని ఎంజాయ్ చేస్తూ, వెళ్తున్నా కదా, ఎందుకంత తొందరపడతావు? జరిగిపోయిందేదో జరిగిపోయింది. నువ్వు ఎలా ఏడ్చినంత మాత్రాన జరిగేది ఏమైనా ఉందా? లేదు కాబట్టి ఏడవకుండా నాతో రా సైలెంట్గా అని అన్నాడు. ఏడవకుండా ఏడవకుండా ఎలా ఉండమంటారండి? పాపం తాతయ్య గారు ఎలా ఉన్నారో ఏమో, నాకు చాలా కంగారుగా ఉందండి. ముందు పదండి ఆదిత్య గారు, ఎలాగో ఇంటికి వెళ్ళాక మీ చివాట్లు నాకు తప్పవు కదండి, భరిస్తాను వాటిని. కానీ నా వల్ల తాతయ్య గారులకి ఏమీ కాకుండా ఉంటే చాలండి అని లొడలొడ కన్నీళ్లు కార్చేస్తూ ఉంటే ఆదిత్య అనవసరంగా ఏడిపిస్తున్నానా అని అనుకున్నాడు. కానీ వెంటనే, పర్వాలేదులే, ఈ మాత్రం డోస్ లేకపోతే ఇది నా ముందు తగ్గదు అనుకొని సైలెంట్గా ఇంటికి తీసుకువెళ్ళిపోయాడు. ఇక్కడ ఆదిత్య ఇంటికి వెళ్ళటమే సోఫాలో దిగులుగా కూర్చున్న ఇద్దరు తాతయ్యలని చూసి ఏం జరిగిందో అర్థం కాక, ఏమైంది తాతయ్య, ఇంత హడావిడిగా మమ్మల్ని రప్పించావు ఎందుకు అని అడిగాడు. అవునురా, చాలా సీరియస్ మ్యాటర్ డిస్కస్ చేయాలి.
ఉండు ఒక్క నిమిషం అంటూ వరూధిని అని గట్టిగా కేక వేయటంతో రూమ్లో లగేజ్ సర్దుతున్న వరూధిని పార్థు వైపు ఒకసారి చూసి, నేను కిందకి వెళ్ళి ఏంటో చూసి వస్తాను పార్థు గారు అంటూ కిందకి వెళ్ళింది. పార్థు కూడా ల్యాప్టాప్లో తన వర్క్ కంప్లీట్ కావటంతో వరూధిని వెనకే బయటికి వచ్చాడు ఏం జరుగుతుందా అని. వరూధిని పేరు వినటమే ఆదిత్య ఆశ్చర్యపోయి, వదిన వచ్చిందా ఎప్పుడు అని అడుగుతూ ఉండగానే వరూధిని కిందకి వచ్చి, హా తాతయ్య అంటూ ఎదురుగా ఉన్న ఆదిత్యని చూడగానే, వచ్చావా, నీకోసమే చూస్తున్నాను అంటూ గబగబా కిచెన్లోకి వెళ్తుంటే, వదిన అటెక్కడికి వెళ్తున్నావు, నేను ఇక్కడ ఉన్నా కదా అంటూ ఆదిత్య అయోమయంగా అన్నాడు. నీకోసమే కిచెన్లోకి వెళ్తున్నాను ఆదిత్య, వెయిట్ చేయి అంటూ సీరియస్గా చెప్పి కిచెన్లోకి వెళ్ళిన వరూధిని చపాతీ కర్ర తీసుకురావటం చూసి ఆదిత్య అవాక్కయ్యి, వదిన దానితో కొడతావా నన్ను అని అడిగాడు. వరూధిని ఏం చెప్పకుండా సీరియస్గా ఆదిత్య దగ్గరికి వస్తూ ఉంటే ఆదిత్య భయపడి, వదిన ఏం చేస్తున్నావు నువ్వు, నీ ముద్దుల మరిదిని కొట్టాలనుకుంటున్నావా, ఎంతలా మారిపోయావు వదిన అంటూ వరూధినికి దొరకకూడదని సోఫా వెనక్కి వెళ్తే వరూధిని ఆదిత్యని ఒకసారి చూసి పక్కనే అయోమయంగా నిలబడి ఉన్న ఆనందిని చూస్తూ, ఇలారా అంటూ కొంచెం గట్టిగా పిలిచింది. ఆనంది వరూధిని వాయిస్కి కొంచెం భయపడి అక్క అంటూ దగ్గరికి వెళ్ళగానే వరూధిని ఆనంది చేతిలో చపాతీ కర్ర పెట్టి, ఇప్పుడు నువ్వు ఆదిత్యని కొట్టాలి ఆనంది, ఎలా అంటే ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకుంటాను అని ఆదిత్య తన నోటితో తనే అనేలా అని సీరియస్గా అంది. ఏంటి అంటూ ఈసారి ఆదిత్యతో పాటు ఆనంది కూడా షాక్ అయ్యింది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.